నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నల్లమల్ల అడవుల్లో 27 కిలోమీటర్ల పొడవున ఒక భూగర్భ సొరంగాన్ని అయితే తవ్వేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ 27 కిలోమీటర్ల పొడవున తవ్వేటువంటి టన్నెల్ కోసం 17,000 ఎకరాల అటవీ భూమిని వినియోగించనున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో భారీ భూగర్భ సొరంగాన్ని తవ్వేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ నల్లమల్ల మీదుగా 24,000 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వనున్నారు. ఇందుకోసం 17,000 ఎకరాల భూమిని అయితే వినియోగించనున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల్ల అడవుల్లో ఈ భూగర్భ టన్నెల్ని అయితే ప్రతిపాదించారు. బొల్లాపల్లి జలాశయంలో నీటి నిల్వ చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి అయితే నీళ్లు తరలించేందుకు నల్లమల్ల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. ఈ అటవీ పర్యావరణ అనుమతులు సులభంగా పొందేందుకు వీలుగా ఈ అండర్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారు అధికారులు. ఈ మార్గంలో 24,000 క్యూసెక్కులు నీటిని తీసుకెళ్లేందుకు వీలుగా 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువనైతే తవ్వుతారు. ఇందులో భాగంగా 3 చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీంతో పాటు టన్నెల్ నిర్మాణం అవసరమవుతుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వుతారు. ఇది వన్యప్రాణి అటవీ సంరక్షణ ప్రాంతం కావడంతో ఈ టన్నెల్ను భూగర్భంలో తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ టన్నెల్ ప్రారంభం, ఆ తర్వాత వెలుపలికి వచ్చేటువంటి ప్రాంతం కూడా 2 అటవీ ప్రాంతంలో లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారు. అటవీ ప్రాంతం అంతా భూగర్భంలోనే నీళ్లు ప్రవహిస్తాయి. ఈ టన్నెల్ కోసం 17,000 ఎకరాల అటవీ భూమిని అవసరమని అయితే లెక్కిస్తున్నారు. ఇందులో బొల్లాపల్లి జలాశయంలోనే 15,000 ఎకరాలు కావాలి. ఇక పోలవరం జలాశయం నుంచి కృష్ణానది వరకు నీటిని తీసుకెళ్లేటువంటి మార్గంలో ఎక్కడా నీటిని ఎత్తిపోయాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉన్న కాలువల సామర్థ్యం పెంచుకుంటే సరిపోతుంది. పోలవరం కుడి కాలువ ఇప్పటికే 167 కిలోమీటర్ల మేర తవ్వి 17,800 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మించినటువంటి ఈ కాలువను 28,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేలా వెడల్పు చేస్తారు. దీంతోపాటు ప్రస్తుతం గోదావరి వరద జలాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు అందిస్తున్నటువంటి తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 80 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ఈ ప్రధాన కాలువను మరో 108 కిలోమీటర్ల మేర పొడిగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1,400 క్యూసెక్కులు ఉన్నటువంటి కాలువ సామర్థ్యాన్ని భారీగా పెంచి 10,000 క్యూసెక్కులు పెంచేలా వెడల్పు చేస్తారు. ఈ కాలువపై అవసరమైనటువంటి కట్టడాలు కూడా నిర్మిస్తారు. ఈ కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో అనుమతులు పెద్ద కష్టం కాకపోవచ్చు అనే అభిప్రాయం ఉంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని చూపించాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర జల సంఘానికి డిపిఆర్ సమర్పిస్తారు. ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా దిగువన పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలే తీసుకుంటున్నందున అనుమతులు పెద్ద కష్టం కాదని ఈ జలవనరుల శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, ఏటా ప్రాజెక్టు నిర్వహణకు విద్యుత్ రూపంలోనే 1,000 కోట్ల ఖర్చు అవుతే అవకాశం ఉందని, అది అన్నింటికన్నా పెద్ద సవాలని అయితే పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ నల్లమల్ల అడవుల్లో భూగర్భ టన్నెల్ అనేది ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.